కొమ్మలను ఆవాసంగా చేసుకుని పక్షులు ఉంటాయి, ఆకాశాన్ని ఆవాసంగా చేసుకుని మబ్బులు ఉంటాయి. సో అలా ఒక వలస వెళ్ళిపోయిన పక్షి కోసం కొమ్మ చెట్టు ఎదురు చూసి రావట్లేదని చెట్టే కదిలి వెళితే, ఓకే, సముద్రంలో అలా ఒక అల వచ్చి ఒడ్డుని తాకి లోపలికి వెళ్ళిపోయింది. అలా ఎప్పటికీ లోపలికి తిరిగి రాదేమని అల కోసం ఒడ్డే కదిలి సముద్రంలోకి వెళితే, సూపర్ సూపర్ సూపర్, ఇలాంటిది ఏమన్నా ప్రయత్నిద్దాం అనగానే అప్పుడు ఇమ్మీడియట్ గా నేను రాసిన లైన్, గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం, పర్వత మంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు శిఖరం తన వాసం వనవాసం. అంటే అందులో పర్వతాన్ని శిఖరంగా మార్చి ఈ కింద వచ్చిన శిఖరాన్ని నగముగా మార్చారనమాట. శిఖరపు అంచు నుంచి అలా పుట్టింది ఆ పాట యాక్చువల్గా.